గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. మనం కూడా ట్రై చేద్దాం ఏ డే ఇన్ మై లైఫ్ అని అనుకొని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాము. చూద్దాం, అంటే అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక ట్రై చేసేద్దాం. మెస్కి అయితే వెళ్తున్నాము. మేమైతే బ్రష్ అన్నీ చేసాము, మీరు చేయలేదు అనుకుంటారేమో. బ్రష్ చేసే మెస్కి వెళ్తున్నాం తినడానికి. ఆ మెస్ తెలుసుగా మీకు, అక్కడ ఉంటుందని. కిందకెళ్ళి తెచ్చుకున్న అందమైన ఉప్మా ఫ్రెండ్స్. ఆ పచ్చడి ఇంట్లో నుంచి తెచ్చుకున్న పచ్చడి. ఇది వచ్చేసి జారు ఉప్మా. ఇది ఉప్మా కూడా అనరు, దీనికి ఏం పెట్టాలి పేరు? జారుడు ఉప్మా. జారుడు ఉప్మా అండి ఫ్రెండ్స్. ఉప్మాలో గమ్మేస్తే పెప్మా అంటారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆ పెప్మా. చూసి ఆస్వాదించండి. దీన్ని మేము తినాలి. మధ్యాహ్నం ఇంకో అద్భుతం ఉంటుంది, అది అసలు మిస్ అవ్వకూడదు. మీరు ఖచ్చితంగా చూపిస్తాను ఆ అద్భుతం మీకు. చూడడానికి మటుకి చాలా బాగుంటుంది, కానీ వరస్ట్ ఉంటుంది. చూపిస్తాం మధ్యాహ్నం. గాయస్ ఉప్మా అయితే ఊడ్చి తినేసాము, ఎందుకంటే పిచ్చుకొక్కలాగా ఆకలి మీద ఉన్నాము. నా ఫ్రెండ్ అయితే తినలేదు, తన ప్లేట్ అలాగే ఉన్నది, సగం ఉప్మా వదిలేసింది. లైక్ ఇదిగోండి, నేనైతే మొత్తం ఊడ్చుకొని తినేసాను గాయస్. ఈరోజు సండే కదా గాయస్, సో అందుకే హెయిర్ కేర్, స్కిన్ కేర్ అన్నీ మనకి ఈరోజే గుర్తొస్తాయి. సో ఇదైతే మేము తీసుకున్నాం. ఇప్పుడు హెయిర్కి అయితే ఇది రోజ్మెరీ, కర్రీ లీవ్స్ది వేసుకుంటాం లైక్ హెయిర్ మాస్క్. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ది. యాప్స్ గుడ్నెస్ నుంచి ఈ రెండు తీసుకున్నాము. ఇదైతే ఇప్పుడు స్కిన్కి, హెయిర్కి అయితే పెట్టేసుకుంటాము. దాని తర్వాత బాత్కి వెళ్తాం. ఇప్పుడు త్వరగా బాత్ చేసేయాలి, ఎందుకంటే కొంతసేపట్లో రూమ్ తుడిసే అమ్మలక్కలు వస్తారు కాబట్టి. మేము వాళ్ళకి పెట్టిన పేర్లు ఫ్రెండ్స్, ఎందుకంటే గట్టిగా అరుస్తూ ఉంటారు, అందుకే ఆ పేర్లు పెట్టాం. గాయస్ ఇదైతే మొన్న ఆర్డర్ పెట్టా, సో అందుకు ఇప్పుడు వేసేసుకుంటున్నాను. అది కూడా మొన్న ఆర్డర్ పెట్టా, కొత్తది. ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేసాం గాయస్. ప్యాకెట్ అయితే ఎంత ఉంది, నాకు తెలిసి గట్టిగా వాడితే ఒక 4 వేసుకోవచ్చు ఇది, అంతే నాకు తెలిసి. ఓకే గైస్, ఏదైతేనే ట్రై చేద్దాం కొత్తగా. కానీ ఇది హెయిర్ ఫాల్కి బాగా పనిచేస్తుందని చెప్పారు. సో మీరు ఇది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే లింక్ ఏమీ ప్రొవైడ్ చేయను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేను ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి. ఒకవేళ రిజల్ట్ కానీ బాగుంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి విటమిన్ సి టాబ్లెట్ అయితే వెతికేస్తుంది. ఎక్కడో పెట్టిందంట, కనిపించలేదంట. చూడండి తెగన వెతికేస్తుందా. గుర్తు రాపటం ఏంటి, ఎక్కడ పెడతా నీకు ఆ మాత్రం తెలియదేంటి. వచ్చేసి కట్ చేసింది గైస్. ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు కదా. మర్చిపోయినా, ఫ్యాన్ ఆఫ్ చేస్తా. ఎంత వేసుకోవాలి నాకు తెలియదు ఫ్రెండ్స్. సూపర్ బిట్టు. క్లాప్స్ బా. మన హెయిర్లు సన్నగానే ఉంటాయి, చిన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం చాలు. కొంచెం కట్ చేయొచ్చు కదా. ఇందాకే కదరా కొంచెం కట్ చేయమన్నా. ఇది ఎలా ఉందో తెలుసా గైస్, రంగోలీలో హోలీ హోలీ మేము హోలీ పూజ చేసుకుంటున్నాం గైస్. చాలా. సో అలోవెరా జెల్ ప్లస్ ఇంకోటి ఏంటన్నారు, యోగర్ట్ అనేది యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని హెయిర్కి అయితే అలోవెరా జెల్ ఆర్ యోగర్ట్ రా. మనం అలోవెరా జెల్ ఉంది కాబట్టి అలోవెరా జెల్ వాడతాం. ఏదో కేసు రెండు ఒకటే కదా, తెల్లారద్దు ఇంకా అలాగే వేసుకోవాలి. అంటే ఇది మొత్తం జెల్లా ఉంటుంది కదా, మొత్తం పీకినా అలాగే వస్తుంది అని చెప్పి రాస్తుంది. మొత్తానికి అయితే కలిపేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి. చూడ్డానికి అయితే అలా గోరింతాకు ఆ స్మెల్ పేస్ట్ లా ఉంది, స్మెల్ కూడా అలాగే ఉంది కొంచెం. చూద్దాం, హెయిర్కి అప్లై చేసుకుందాం. హెయిర్కి అయితే అప్లై చేస్తుంది గాయస్. సరే రోజ్ వాటర్ తలకి రాసుకోవట్లేదు చూడు ఫస్ట్ గూగుల్లో. హెయిర్కి అయితే ఫుల్గా అప్లై అయితే చేసేసుకున్నాం, 3 అయితే పెట్టేసుకున్నాం. హెయిర్ మాస్క్ కూడా వేసేసుకొని ప్లస్ ఆరెంజ్ పీల్ మాస్క్ అనేది ఫేస్కి అయితే అప్లై చేస్తాను గాయస్. నా ఫ్రెండ్ వేసుకుంటుంది.
ఐ హోప్ ఇది బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే వాడిన తర్వాత రిజల్ట్స్ అయితే మీకు చెప్తాను. అంటే నేను జస్ట్ ఈరోజే కదా యూస్ చేశాను. అంతా హెయిర్ మాస్క్ అంతా క్లీన్ చేసి ఫేస్ వాష్ చేసిన తర్వాత నాకు ఏదైనా రిజల్ట్ కొంచెమైనా, అంటే రిజల్ట్ అప్పుడే కనిపించదు అనుకోండి, ఏదైనా కొంచెం అనిపిస్తే నేను మీకు లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తే, ఒకవేళ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు లింక్ అనేది షేర్ చేస్తాను గాయస్. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం గాయస్. ఇప్పుడు వచ్చేసి మన స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసేద్దాం. కాబట్టి ఇప్పుడు స్కిన్ కేర్ అనేది తీసుకుందాం. యాక్చువల్గా నేను స్కిన్ కేర్ అంతగా తీసుకోను, అంటే గుర్తొచ్చినప్పుడు యూజ్ చేస్తాను అనమాట. కానీ ఈ మధ్యన డైలీ యూజ్ చేస్తున్నా. నాకు ఎందుకు ఈ ప్రొడక్ట్స్ చాలా నచ్చాయి. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ ఒకటి టోనర్ అనమాట, గ్లో టోనర్. కుకుంబర్ అయితే వాడుతున్నా, కానీ ఫేస్కి అయితే అసలు లిటరలీ చాలా చల్లగా కనిపిస్తుంది వేస్తుంటే, మటుకి స్ప్రే చేస్తుంటే. ఇది వచ్చేసి మనకి స్ప్రే అయితే వచ్చిందనమాట అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సన్ స్క్రీన్ కాదు, వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది వచ్చేసి నేను పౌండ్సే వాడతాను, ఎందుకంటే నాకు ఇదే నచ్చుద్ది. కొంచెం జల్లీగా ఉంటుంది, ప్లస్ లైట్గా ఉంటుంది, త్వరగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది స్కిన్కి. సో ఇది వాడతాను. నెక్స్ట్ వచ్చేసి మన స్టార్ ఐటమ్ సన్ స్క్రీన్. ఇది అయితే అసలు మర్చిపోను, డైలీ వాడతాను. ఇది వచ్చేసి మన డాట్ అండ్ క్యూర్ది వాటర్ మిలాన్ కూలింగ్ సన్ స్క్రీన్. చాలా బాగుంటుంది గైస్. నాకు ఇది వచ్చేసి నేను సెకండ్ ట్యూబ్ మాట, ఫస్ట్ ట్యూబ్ అయిపోయింది. ప్లస్ నేను ఇప్పుడు ఎందుకో కొత్తగా ట్రై చేద్దాము అని నేను విష్ కేర్ ఒకటి తీసుకున్నా. సర్లే ఇది అయిన తర్వాత ఇది వాడదామని. యాక్చువల్గా ఇది ఇంకా కొంచెం ఉంది, ఇది వాడేసిన తర్వాత అదైతే యూజ్ చేద్దాం. యాక్చువల్గా నేను మీకు సీరం చూపించడం మర్చిపోయాను. నేను సీరం వచ్చేసి ఇది యూజ్ చేస్తాను గైస్, పిల్గ్రిమ్ ఒకటి. కానీ ఏమంటే నా దగ్గర ఇప్పుడు సీరం అయిపోయింది గైస్, కొనుక్కోవాలి. లో బడ్జెట్ ప్రస్తుతానికి కొనాలి, కొంటాను. అంతలోపు నేను ఇంకా టోనర్ ఇవే వాడుతున్నాను ప్రస్తుతానికి అయితే. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ దాంతో మేనేజ్ చేసేస్తాను. అసలు హెయిర్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది గైస్, నాకు చాలా నచ్చింది. అసలు మీరు కూడా ఖచ్చితంగా వాడండి, అది చాలా బాగుంది, హెయిర్కి స్మూత్గా ఉంది చాలా. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే రెడీ అయితే అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మెస్కి అయితే వెళ్ళాలి. నా ఫ్రెండ్ అనేది స్నానం చేస్తుంది, స్నానం అయిపోయిన తర్వాత మెస్కి వెళ్ళాలి. ఈరోజు మెస్లో బిర్యానీ చికెన్ కర్రీ పెడతారు గైస్. బాగుంటుందని అనుకుంటున్నాను, ప్రతిసారి అలాగే ఆస్తి వెళ్ళాలి, కానీ అది బాగోదు. కానీ ఏదోటి పెట్టింది తినాలి కదా, తప్పదు కదా. అలా తినేసి వచ్చేస్తాం. మ్యాక్సిమం పైకి తెచ్చుకుంటాం, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంటుంది గైస్. అసలు నిన్నే వాన పడ్డది, మళ్ళీ ఈరోజు ఎండ. సన్గా అయితే అనుకున్నాము ఈరోజు సండే వ్లాగ్ అయితే తీయాలి అని. అందుకే మార్నింగ్, అంటే నేను అనుకున్నా నైటే అనుకున్నా మొత్తం లెగిసిన దగ్గర నుంచి మొత్తం అంతా తీయాలి అని. కానీ ఏమంటే నేను లెగిసిందే 9 o'clockకి, కానీ నేను అన్ని క్లిప్స్ తీయడం మర్చిపోయాను. నాకు ఇంకా టిఫిన్కి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా గుర్తొచ్చింది, అయ్యో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కదా అని. ఇంక నేను అందుకే అక్కడి నుంచి అయితే తీసాను ప్రస్తుతానికి. సో అక్కడి నుంచి అయితే ఇంకా మొత్తం ఇప్పుడు దాకా జరిగిందంతా ఉంటుంది. ఐ థింక్ ఈవినింగ్ దాకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి నా ఫ్రెండ్ వచ్చేలోపు అయితే నేను యూట్యూబ్ అనేది చూస్తాను. ఇది వచ్చేసి నా బుజ్జి ట్యాబ్ మాట, సామ్సంగ్. ఇది వచ్చేసి కొన్ని చాలా సంవత్సరాలు, ఏదో పెద్ద బీసీ కాలంలో కొన్నాం గైస్, కానీ ఇప్పుడు దాకా బతుకుందంటే చాలా గ్రేట్. చూసారు హైలైట్ ఏందో పైన అంతా ఇక్కడ కనిపిస్తున్నాం గైస్, అదిగోండి అదంతా ఇది. ఇప్పుడైతే మనం ఏదోటి చూద్దాం. నేనైతే బొడ్డోళ్ళు చూస్తాను. నేను ఎక్కువ అయితే నేను కొరియా పిల్లల్ని చూస్తాను, లైక్ వీడు మాట బుద్ధుడు వాళ్ళే ఉంటాడు. అసలు ఎక్కువ వీళ్ళ బ్లాగ్స్ చూస్తాను నేను. అంటే మీరు అనొచ్చు మీకు కొరియా అర్థమవుతుందో లేదని, అంటే నాకు అంతగా అర్థం కాదు, కొంచెం కొంచెం లైట్గా అయితే అర్థమవుతుంది. లైక్ ఎందుకంటే నేను కే డ్రామాలు అవి ఎక్కువ చూస్తాను కాబట్టి, సో అందుకే నాకు అర్థమవుతుంది. అండ్ ఇదైతే మనం నా ఫ్రెండ్ వచ్చే వరకు ఈ బుడ్డోడు అయితే చూద్దాము. దాని తర్వాత మనం మెస్కి అయితే వెళ్దాము. ఇదిగోండి గైస్, ఈరోజు మెస్. యాక్చువల్గా ఈరోజు బిర్యానీ పెట్టాలి, బిర్యానీ మేము వెళ్ళేటప్పటికి అయిపోయింది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, చూసారు అలా ఉందో. జస్ట్ 1:30 అయింది అంతే గైస్ మేము కిందకి వెళ్ళేటప్పటికి. అప్పటికి బిర్యానీ అయిపోయిందమ్మా అన్నారు. ఇప్పుడు ఉండాలి అన్నారు. ఇప్పుడు ఉండేంత వరకు మనం కూర్చోలేము కదా ఫ్రెండ్స్, అందుకే రైస్ చికెన్ కర్రీ. ఇది కూడా ఏం గొప్పగా ఉండదు.
అస్సలు బాగోదు ఫ్రెండ్స్, నిజంగా అస్సలు బాగోదు. తప్పదు, ఇంకా తినాలి. మీరు అనుకొని ఉంటారు ఖచ్చితంగా, మరి ఇంత బాగోదు అన్నప్పుడు హాస్టల్ మారిపోవచ్చు కదా అని. కానీ మారలేని సిచ్యువేషన్ అది. అందుకే తప్పక ఇక్కడే ఉంటున్నాం. తినేసాం గైస్, బాగున్నా బాగోపోయినా ఒకటి తిన్నాం. మ్యాక్స్ వదిలేసాం, పాడేసాం. పాడేయడం తప్పే, కానీ తప్పదు, ఇంకా అస్సలు బాగాలేదు, తినలేకపోతున్నాం, ఇంకా అందుకే పాడేసాం. ఇంక ఇప్పుడు వచ్చేసి తిన్నాం కదా, ఇంకా స్లీప్ ఏకదాటి స్లీప్, దాడి యుద్ధం అన్నీ ఇంకా స్లీపే. లెగ్సిన తర్వాత మళ్ళీ కలుద్దాం గాయస్. నా ఫ్రెండ్ అయితే వ్యాఫిల్ తింటుంది. చూపిస్తా. ఏం వ్యాఫిల్? డార్క్ చాక్లెట్ ఓవర్లోడ్. ఇంకోటి వైట్ చాక్లెట్, ఒరిజినల్ వైట్ చాక్లెట్ తింటుంది గైస్. నిన్న పెట్టుకుంది 4 వ్యాఫిల్, 2 వ్యాఫిల్ తినేసింది. ఈరోజు 2 తింటుంది. తినమ్మా. బాగుందా? బాగుంటుంది. ఆర్డర్ పెట్టుకున్నాం కదా, హాస్టల్లో ఎలాగో సరిగ్గా పెట్టట్లేదు ఫుడ్. ఇంక ఏ తిని బతకాలి మా. తిను తింటావు నువ్వు కూడా? నాకొద్దు, నువ్వు తినమ్మా. నాకు చాలా కడుపు నిండిపోయింది హాస్టల్లో పెట్టిన ఫుడ్, అది చాలే నాకు. ఆకలి వేస్తుంది, ఎలాగో ఆకలి నిండలేదు. ఇంకో పక్క కారం. తను కారం ఎక్కువ తింది ఫ్రెండ్స్, అందుకే నేను కారం గట్టిగా తింటా. మూతి మొత్తం మండిపోతుంది గైస్. తినేసి ఇంకా స్లీప్ వేస్తుంది గైస్. ఇప్పుడు ఆమెను మనం ఆమెకు చెప్పొద్దు, మనకి 5కి లేపు, 5:30కి లేపు, 4కి లేపు అని చెప్పుద్ది. ఆమె ఎన్నింటికి లేస్తుంది తెలుసా? 7కి లేస్తుంది గైస్. ఇంకా డైరెక్ట్ మళ్ళీ మెస్కి వెళ్ళే టైంకి లేస్తుంది ఆవిడ. మరి ఏం చేస్తాం గైస్, సండే ఒకరోజు దొరుకుతుంది గైస్. ఇప్పుడే అయితే లెగిసాము. ఇప్పుడు దాకా దున్నపోతుల్లో పడుకున్నాం, అంటే ఇందాకే లేసామనుకోండి, కానీ ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడైతే ఏం తినాలని మళ్ళీ ఆలోచిస్తాము. మ్యాక్స్ ఆర్డర్ పెడతాము, చూడాలి. నా ఫ్రెండ్ అయితే బట్టలు సర్దుకుంటాము, అంటే రేపు పొద్దున్న ఇంటికి వెళ్తుంది. లేదు ఫ్రెండ్స్, అలాంటిది ఏం లేదు. ఏదో బట్టలు వాష్ చేసిన ప్రతిసారి అదొక పిచ్చి. తెగ సర్దేసింది గైస్. ఇప్పుడు దాకా 2 సూట్ కేసులు సర్దింది గైస్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బట్టలు సర్దేస్తుంది ఓకే గాయస్. నేను వచ్చేసి అయితే యూట్యూబ్ చూస్తున్నాను. నా ఫ్రెండ్ అయితే ఏదో సిరీస్ చూస్తుందండి గైస్. ఏం సిరీస్? మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్ సిరీస్ గైస్. సీజన్ 2లో ఉన్నాను. లాస్ట్ నుంచి 2nd ఎపిసోడ్ అనుకుంటా, ఇంకొక ఎపిసోడ్ ఉంది. కానీ చాలా టెరిఫైంగ్గా ఉంది. ఏం జరుగుతుందా, హీరోయిన్ ఏం చేస్తుందా, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందా అని. నువ్వు ఎవరి ఫ్యాన్ అందుట్లో? నేనా? ఐ లైక్ బోత్, కానీ అలెక్స్ బాగా నచ్చాడు నాకు. అలెక్స్ అంట ఛీ, నాకు అసలు అలెక్స్ నచ్చడు. మనమైతే మన సోల్ఫుల్ లాక్స్ చూద్దాం. ఈ అన్నం చూసిన గైస్ మీకు ఏదైనా అనిపిస్తుందా? ఈ అన్నం చూసిన ప్రతిసారి నాకైతే అలాగే తినాలనిపిస్తుంది గైస్. ఎప్పుడైనా ఒకసారైనా జీవితంలో ఒకసారైనా అలా ట్రై చేయాలనిపిస్తుంది, అలా తినాలి. తిని 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 చచ్చిపోతామేమో అలా తింటే, కానీ ట్రై చేయాలి గైస్. ఆ అన్నలాగా ఏదో ఒక రోజు ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాం మేము. అని నేను ఒకదాన్ని కాదు, నువ్వు కూడా తినాలి నాతో పాటు. అప్పుడు అది కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు ఇది చూసి ఆకలిస్తుంది గైస్. దాన్ని బట్టి ఏం పెట్టుకోవాలా అనేది ఆలోచిస్తాము. 7కి అయితే స్టార్ట్ చేస్తాము. టైం 7 అయిపోయి ఉంటుంది. 6:30 7కి మొదలు అది 7:30 8 దాకా సాగుతానే ఉంటది కదా స్విగ్గీ జొమాటోలో. అదే కంటిన్యూ అవుద్ది. లాస్ట్కి ఏదో అప్పుడు అది పెడతాం గైస్. అందాక నోరు ఊరాలంటే ఏం తినాలి అంటే ఇలా ఫుడ్ వీడియోస్ నాలాగా చూస్తే అప్పుడు మనకి ఏం తినాలి అనేది ఏదో ఒకటి గుర్తొస్తుంది. దాన్ని బట్టి పోనీ మన క్రేవింగ్స్ ఏదైనా ఒకదాంతో అవుతుంది అంటే ఈ అన్నలాగా ఒకదాంతో ఆగదు గైస్. ఈ అన్నలాగా వస్తానే ఉంటుంది అది గైస్. మళ్ళీ మేమైతే ఆర్డర్ పెట్టేసాం గైస్. ఇందాక వీడియో తీయడం మర్చిపోయాము అంతే. నా ఫ్రెండ్ వచ్చేసి ఈటెన్ ప్లే నుంచి పెట్టుకుంది పిజ్జా, ఇంకోటి ఏదో పెట్టుకుంది వ్రాప్, చికెన్ వ్రాప్ అంట. నాది ఇంకా రావాలి, అందుకే ఇంకా కింద వెయిట్ చేసినాం గాయస్. ఏం చేస్తున్నావే? అదిగో గాయస్ మా దోల్పేటది
దోలపేట మాకు దోల ఎక్కువ టైప్ ఇవిడ. ఇంకా ఆకులు ఎక్కువ పెంచుతున్నాను గైస్. అది పెంచుతున్నట్లేదు, చించుతున్నట్టు ఉంది. ఏం చేస్తున్నావురా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? నువ్వు కూడా వచ్చులా. చిచ్చోరే ఫ్రెండ్స్ గైస్, వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఏంటి రా? నేనైతే లాలీపాప్ బిర్యానీ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా బిర్యానీ. నా ఫ్రెండ్ చెప్పా కదా ఇందాకే, రోల్ చికెన్ రోలా, చికెన్ ర్యాప్ పిజ్జా పెట్టుకుంది. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ లాలీపాప్. చాలా చిన్నగా ఇచ్చాడు లాలీపాప్స్. టేస్ట్ చూడాలి గాయస్, బాగుంటుందని అనుకుంటున్నాను. కష్టపడి పెట్టాం కదా. ఫస్ట్ మీరు తినండి గాయస్. చాలా ఇంకో పెట్టలేదు, నాకు సరిపోదు. మళ్ళీ ఫుడ్ అయితే తినేసాం గాయస్. మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి స్విగ్గీకే పంపించేయాలి. అయిపోయింది గాయస్. ఇప్పుడు డస్ట్బిన్లో పాడేసి ఇంకా పడుకొని పోతాం. అయితే తినేసాం గాయస్. ఇంకా కొంతసేపు రీల్స్ చూసి ఇంకా పడుకొని పోతాము. సో ఇలా జరిగింది మా సండే. ఓకే, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు బాయ్. తెలుగు అమ్మాయి. Thanks for watching the video. Like and share and subscribe.